హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలనుకుంటోంది. సోషల్ మీడియాని కేసుల ద్వారా దారికి తెచ్చుకోవాలనుకుంటోంది. సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న భావ ప్రకటన స్వేచ్ఛని చూసి భయపడుతోంది. సోషల్ మీడియా కంట్రోల్ కోసం సీరియస్గా ప్రయత్నం చేస్తోంది. ఓ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. భారతదేశంలో అనేక ప్రభుత్వాలు సోషల్ మీడియాని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చాయి. కానీ చట్టం చేసేందుకు లేకపోతే దానికి సంబంధించి సీరియస్గా ప్రయత్నం చేసేందుకు మాత్రం ఏ ప్రభుత్వం సాహసం చేయలేదా మాటకొస్తే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కూడా. దేశంలో డెమోక్రటిక్ వాయిసెస్ ప్రజల కోసం పనిచేస్తున్న అనేక మంది సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రజలకు చేరువవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు, పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలకు మాత్రం సోషల్ మీడియా కంటగింపుగా మారింది. ప్రభుత్వాలకు సోషల్ మీడియా కంటగింపుగా ఎందుకు మారిందంటే ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ప్రశ్నిస్తోంది కాబట్టి. సోషల్ మీడియా లేని రోజుల్లో ప్రభుత్వాలు ఏవైనా తప్పులు చేస్తే ఆ తప్పులు ప్రతిపక్షమో ఇంకెవరో మాట్లాడితే మాత్రమే కనపడేవి, వినపడేవి. సెలెక్టెడ్ మీడియా హౌసెస్ మాత్రమే ఉన్న రోజుల్లో ఆ మీడియా చూపిస్తే మాత్రమే ప్రజలకు తెలిసేది, లేకపోతే తెలిసే పరిస్థితి లేదు. ప్రజల పడుతున్న ఇబ్బందులు కూడా బయట ప్రపంచానికి తెలిసేవి కాదు సెలెక్టెడ్ మీడియా ఉన్న రోజుల్లో. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు తమ సమస్యని నేరుగా ప్రస్తావించే అవకాశం దొరికింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా నేరుగా ముఖ్యమంత్రికో, నేరుగా ప్రధానమంత్రికో తమ విజ్ఞప్తిని, తమ కష్టాన్ని చెప్పుకునే అవకాశం దొరికింది. సో అలా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల్ని ప్రశ్నించడం పెరిగిపోయింది సోషల్ మీడియా వేదికగా. దీన్ని తట్టుకోలేకపోతున్నాయి ప్రభుత్వాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిలో భాగంగా సోషల్ మీడియా కంట్రోల్ చేయడం ఎలా అనే దానికోసం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలనే ఆలోచన చేయటం అనేది రాజ్యాహంకారం, రాజ్యం యొక్క అహంకారానికి నిదర్శనం. మీరు పెట్టుకున్న మీడియా హౌసెస్, మీరు నడుపుతున్న ఛానళ్ళు, పేపర్లు ఏ రకమైన భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం పనిచేస్తాయో సోషల్ మీడియా కూడా అదే రకమైన భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది 19(1)A ఆర్టికల్ ప్రకారం. ఈ దేశంలో ఫోర్త్ పిల్లర్గా ఉన్న, ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్గా ఉన్న మీడియా నడవడానికి ఆధారమైంది భావ ప్రకటన స్వేచ్ఛ మాత్రమే. ఈరోజు సోషల్ మీడియాకు కూడా ఉంది భావ ప్రకటన స్వేచ్ఛ మాత్రమే. సోషల్ మీడియాని విమర్శించటం, సోషల్ మీడియా అంటే చెత్త అంటూ మాట్లాడడం కొంతమంది సూడో మేధావులకి ప్యాషన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. సోషల్ మీడియాలో అంతా చెత్త అనే మాట్లాడుతున్న వాళ్ళ మెదళ్ళే చెత్తతో నిండిపోయి ఉన్నాయి. సోషల్ మీడియా పరిష్కారం చేసిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మీడియా పరిష్కారం చేసిన సమస్యలు ఏంటో ఒకసారి చెప్పండి. తెలుగుదేశం పార్టీకి ఉన్న టాప్ 1, 2, 3 మీడియా హౌసెస్, దశాబ్దాలుగా నడుస్తున్న మీడియా హౌసెస్ తెలుగు రాష్ట్రాల్లో ఒక సామాజిక సమస్యని పరిష్కారం చేశాయని చూపించండి. అక్రమ సంబంధాలు, వాడితో వీడు, వీడితో వాడు, ఇటువంటి వార్తలు తప్ప తెలుగు రాష్ట్రాల్లోని ఒక సామాజిక అంశాన్ని పరిష్కారం చేసిన తెలుగుదేశం పార్టీ మీడియా హౌస్ ఏంటో రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి. ఇక సోషల్ మీడియాలో చెత్త లేదా అంటే సోషల్ మీడియాలో చెత్త ఉంది. ఏంటో చెత్త? ఈ చెత్తని పోగేసింది పార్టీలే. పార్టీలు ఆర్గనైజ్డ్గా సోషల్ మీడియా వారియర్స్ని పెట్టుకొని, సోషల్ మీడియాలో కొంతమంది స్టాఫ్ని పెట్టుకొని తమ ప్రత్యర్థి పార్టీ పైన బురద జల్లడం కోసం సోషల్ మీడియాని పెట్టుకొని ఎదుటి వ్యక్తుల క్యారెక్టర్ అసాసినేషన్ చేయడమే పనిగా పనిచేస్తున్నారు అన్ని పార్టీలు. ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలు, గతంలో అధికారంలో ఉన్న పార్టీ, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, అన్ని పార్టీలు కూడా ఆర్గనైజ్డ్గా సోషల్ మీడియాని పెట్టుకొని ఎవరి మంది వాళ్ళకి జీతాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, తప్పుడు వార్తలు సృష్టించి, తప్పుడు ప్రచారం చేయించి, రాక్షస ఆనందం పొందుతూ సోషల్ మీడియాని పొల్యూట్ చేస్తున్నాయి పార్టీలు మెయింటైన్ చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్. ఈ పార్టీలు ఆర్గనైజ్డ్గా చేస్తున్న క్యాంపెయిన్ తప్ప సోషల్ మీడియాలో చెత్త ఏం లేదు. సోషల్ మీడియాలో చెత్త పార్టీలు తీసుకొచ్చి వేసింది తప్ప ఇంకోటి కాదు. సోషల్ మీడియాలో ప్రజలు ఎవరికి వాళ్ళుగా స్వేచ్ఛగా అభిప్రాయాన్ని చెప్పుకునే అవకాశం ఉండదా? ఎవరికి వాళ్ళు ఒక పోస్ట్ని షేర్ చేసే అవకాశం ఉండదా? ఎవరికి వాళ్ళు ఒక పోస్ట్ని చేసే అవకాశం ఉండదా? అలా చేస్తే భయపెట్టేస్తారా? అలా చేస్తే కేసులు పెడతామంటారా? ఇంత పెద్ద పెద్ద మీడియా హౌసులు పెట్టుకున్న తర్వాత కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకొని మీరే సోషల్ మీడియా వింగ్స్ నడిపించుకుంటూ కూడా
మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారనే కారణంతో మిగతా సోషల్ మీడియా వాళ్ళపైన కేసులు పెడతామని, వేధిస్తామని, బెదిరించే పరిస్థితికి మీరు వచ్చారంటే మీరెంత చేతగాని ప్రభుత్వాన్ని నడుపుతున్నారో ఒకసారి మీరే ఆలోచన చేయండి. మీ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించకూడదని కోరుకుంటున్నారంటే మీరు చీకట్లో చాలా తప్పులు చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. మేమేం చేసినా మమ్మల్ని ఎవరు ప్రశ్నించొద్దు, మేమేం చేసినా మమ్మల్ని ఎవరు మాట్లాడొద్దు అంటున్నారంటే మీరు నియంతలా నిరంకుశత్వం వైపు వెళ్తున్నారనే విషయాన్ని గమనించండి. నియంతలు నిరంకుశంగా నియంతలాగా నిరంకుశత్వంగా పరిపాలన చేయడం కోసం కాదు ప్రజలు మీకు ఓటేసింది. ప్రజలు మీకు ఓటేసింది పారదర్శకంగా జవాబుదారీతనంతో పరిపాలన చేయమని. ప్రశ్నిస్తే కేసు పెడతామంటే జవాబుదారీతనం ఎక్కడుంది? మేము ఏమి చేస్తున్నామో మీకు చెప్పమంటే పారదర్శకత ఎక్కడుంది? ఇవి రెండు లేనప్పుడు ప్రశ్నించటం, ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయడం, ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేయడం ఎలా అవుతుంది? సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలనే ఆలోచన మీ మెదడులోకి వచ్చిందంటే మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నారు. ఆ రాంగ్ రూట్ ఏంటంటే కంట్రోల్ చేయాలనుకోవడం కాదు, మీరు తప్పులు చేస్తున్నారు, తప్పులు బయటపడిపోతున్నాయి, తప్పులు తెలిసిపోతున్నాయి, వీళ్ళకి తెలిసి వీళ్ళు బయటపెడుతున్నారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేద్దామని మీరు అనుకుంటున్నారు. నిజంగానే సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలనుకుంటే, నిజంగానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల రాష్ట్రానికి, దేశానికి నష్టం జరుగుతుంది అనుకుంటే, కేంద్రంలో మీరు నిలబెట్టిన ప్రభుత్వం ఎన్డీఏ సర్కార్ ఉంది. మీ మద్దతు లేకపోతే ఎన్డీఏ సర్కార్ పడిపోతుంది. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా 24 గంటలు కూడా ఉండలేడు. మీరు నిలబెట్టిన కేంద్ర ప్రభుత్వానికి చెప్పి ట్విట్టరు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఇంకేదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ మా దేశంలో వద్దు అని ఒక తీర్మానం చేసి పంపించేసేయండి. ఇవన్నీ మనవి కాదు కదా ప్లాట్ఫామ్స్. మేజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని మన ప్లాట్ఫామ్స్ కాదు. టిక్ టాక్ లాంటి చైనా యాప్ని గతంలో మనం నిషేధించాం చైనాతో గొడవ సందర్భంగా. మీరు చేస్తున్న మంచిని తప్పుగా ప్రచారం చేస్తుంది సోషల్ మీడియా కాబట్టి ఆ సోషల్ మీడియాని దేశం నుంచి పంపించేస్తే ఈ దేశ పౌరులపైన కేసులు పెట్టే పరిస్థితి ఉండదు. మీకు ఆ బాధ తప్పుతుంది. కాబట్టి మంత్రివర్గ ఉపసంఘాలు వేసి కొత్త చట్టాలు తెచ్చే బదులు నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళి భారతదేశం నుంచి కనీసం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచైనా ఎక్స్ని, ఫేస్బుక్ని, యూట్యూబ్ని, మిగతా ప్లాట్ఫామ్స్ అన్నింటినీ లేకుండా చేయండి అని ఆయన్ని కోరి వాటిని లేకుండా చేసుకోండి. అంతేగాని కేసులు పెట్టి చట్టాలు తెచ్చి ప్రజల గొంతు నొక్కుదాం, సోషల్ మీడియాని కంట్రోల్ చేద్దాం అనుకుంటే మీ అంత అవివేకంతో, మీ అంత అమాయకత్వంతో ఇంకా ఎవరు ఉండరు అని అర్థం చేసుకోవాలి.